హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం గండిమైసమ్మ చౌరస్తాకి అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక అపార్ట్మెంట్ వచ్చిందండి. ఇందులో మనకి చాలా తక్కువ ప్రైస్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ టోటల్ వచ్చేసి మనకి 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 20 ఫ్లాట్స్ ఉంటాయి. అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. అన్ని కూడా మనకి 950 ఎస్ఎఫ్టీ లో ఉన్నాయండి. ఈ అపార్ట్మెంట్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే 3 సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి చాలా పెద్ద రోడ్డు 60 ఫీట్ రోడ్డు, 2 వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ అండి. కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యూచర్ లో చుట్టూ అపార్ట్మెంట్స్ అనేవి వెంటిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే నా బ్యాక్ సైడ్ క్రెయిన్స్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అపర్ణ వాళ్ళదండి. చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా ఫాస్ట్ గా వర్క్ నడుస్తుంది. అది కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడ రేట్లు అయితే చాలా పెరిగే అవకాశం ఉంది. ఇదైతే మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉందండి. అంటే చాలా మంది కన్స్ట్రక్షన్ లో ఉన్నది కాకుండా రెడీ టు మూవ్ పొజిషన్ లో చాలా మంది అడుగుతున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా మనం లాస్ట్ టైం గాజుల రామారం చేసిన వాళ్ళదే. వీళ్ళైతే వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడతారండి. ఇందులో ఒక ఈస్ట్ ఫ్లాట్ ఒక వెస్ట్ ఫ్లాట్ చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా 11.5 సెట్ బ్యాక్ తీసుకున్నారండి. అంటే హెచ్ఎండి నాన్స్ ప్రకారం మనకి 8 ఫీటే ఉండాలి, కానీ వీళ్ళైతే 11.5 తీసుకున్నారు. ఈ అపార్ట్మెంట్కి టోటల్ 4 గేట్స్ వచ్చాయండి. 60 ఫీట్ ఒక గేటు, అలాగే మనకి అక్కడ 30 ఫీట్ ఒక గేట్ అండి. ఈస్ట్ సైడ్ మనకి 2 గేట్లు వచ్చాయి. ముందు సైడ్ ఒకసారి చూడండి, మొత్తం కంకర్ వేసి చాలా స్టాండర్డ్గా చేస్తున్నారు. మనకి వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. ఓన్లీ పార్కింగ్ ప్లేస్ మాత్రమే ఉంది. పార్కింగ్లో కూడా వర్క్ చేస్తున్నారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఈచ్ ఫ్లాట్కి ఈచ్ కార్ పార్కింగ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ వర్క్ నడుస్తుంది పార్కింగ్ లో. ఇదంతా కారిడార్ అండి. కారిడార్ వచ్చేసి మనకి 7 ఫీట్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ కి కారిడార్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. అలాగే మనకి ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ డక్కేర్ వచ్చేసి 6 ఫీట్ ఇచ్చారు. డక్కేర్ వచ్చేసి 6 ఫీట్ ఉంటుంది. ఒక్క ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ ఉంటాయండి. 2 ఈస్ట్ ఫేసింగ్ 2 వెస్ట్ ఫేసింగ్. అది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి. ఇందులో కంప్లీట్ గా వర్క్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం, తర్వాత ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తాను. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ ఇచ్చారు. ఇది టేక్ వుడ్ డోర్ అండి. చూడండి, చాలా స్టాండర్డ్ ఉంది. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయిపోతే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎవరిదో కాదండి, మనం లాస్ట్ టైం గాజురామంలో 2 ప్రాజెక్ట్ చేసాము. ఆ బిల్డర్దే. వీళ్ళైతే ఎక్కడ కట్టినా చాలా స్టాండర్డ్ కడతారు. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కడతారండి. లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. వీళ్ళ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయిందండి. ఇది కూడా మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. అది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. ఇదంతా హాల్ అండి. ఇక్కడి నుంచి అక్కడి వరకు మనకి టీవీ పాయింట్ అయితే 3 సైడ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. టీవీ యూనిట్ ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ చేసుకోవచ్చండి. మనం వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చాలా పెద్ద టీవీ వచ్చేస్తుంది. మనకి అపార్ట్మెంట్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. మొత్తం నెట్ తో సహా ఇచ్చారండి. మొత్తం సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ సపరేట్ గా ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ పైన మనకి లో రూఫ్ ఇచ్చారు చూడండి. ఇది కిచెన్. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇది కిచెన్ అండి. ఇవన్నీ సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ లో మాత్రం 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. పక్కన వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తానండి. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ ఒక ట్యాప్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఒక ట్యాప్ వచ్చింది. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ పాయింట్ వచ్చింది. పైన మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్కి ఏంటంటే 3 సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయండి, చాలా పెద్ద రోడ్స్. ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు. చూడండి, చాలా పెద్ద రోడ్డు. వెంటిలేషన్ అయితే ఎనీ టైం మనకి చాలా బాగుంటుంది. మనకి మెయిన్ రోడ్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇది 60 ఫీట్ రోడ్ అండి. మిగతా 2 కూడా మనకి 30 ఫీట్ రోడ్డు. ఇప్పుడు వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, చూద్దాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక విండో వచ్చిందండి 60 ఫీట్ రోడ్కి. కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఎనీ టైం. ఇక్కడ అటాచ్ వాష్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. ఒకసారి టైల్స్ అండి రూఫ్ దాకా ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు. దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తాను రండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి. మన కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్.
ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, చాలా పెద్దగా వచ్చింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత వచ్చిందో అంత పెద్దగా వచ్చిందండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ ఒక విండో వచ్చిందండి, మనకి ఇక్కడ 30 feet రోడ్డు, అలాగే సెట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూసాం కదా, దీనికి ఆపోజిట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ప్లాన్ ఎలా వచ్చింది అనేది. దీనికి ఆపోజిట్లో ఈస్ట్ ఫేసింగ్ ఉంది, చూద్దాం రండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. అన్ని డోర్లు అయితే చాలా బాగా ఇచ్చారు, చాలా స్టాండర్డ్ ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. ఇందులో కూడా మనకి టీవీ పాయింట్ చూడండి చాలా ఇచ్చారు, 3 sides ఇచ్చారు. మనం ఎక్కడ కన్వీనియంట్ ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఈస్ట్ ఫేసింగ్లో సేమ్ వెస్ట్ ఫేసింగ్ ఎలా ప్లాన్ ఉందో సేమ్ ఇంచుమించు అంతే ఉంది. ఇక్కడ కిచెన్ వచ్చింది, సేమ్ ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్లో ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు. ఇది కిచెన్, ఇక్కడ వాష్ ఏరియా అండి. సేమ్ పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, పైన ఫ్లోర్ రూఫ్ వచ్చింది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ 60 feet వరకు విండో వచ్చింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ అండి. చెప్పాను కదా మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. దీనికి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. సేమ్ ప్లాన్ అయితే సేమ్ అలానే ఉంది. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈస్ట్ సేమ్ ఉన్నాయి, కాకపోతే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ సైడ్ విండో వచ్చింది. ఇందులో మాత్రం ఇక్కడ డక్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చారండి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసేదండి, ఫ్లాట్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. వీటి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇది టోటల్ 5 floors అండి. ఈచ్ ఫ్లోర్ కి 4 flats చెప్పిన టోటల్ 20 flats ఉంటాయి. అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. అన్ని ఫ్లాట్స్ కూడా 950 SFT లో ఉంటాయండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 42 lakhs. ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైన్ 80% లోన్ వస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్. ఇందులో ఎమ్ఎన్టీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్, చాలా స్పేసెస్ వస్తుంది. అలాగే లిఫ్ట్ అండి, లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్. పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. 24 hours CC కెమెరా సర్వేలెన్స్ ఉంది. అలాగే చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంది. ఇవన్నీ ఎమ్ఎన్టీస్ కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఇస్తున్నారు. ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే గండిమైసమ్మ చౌరస్తాకి అయితే ఓన్లీ 1/2 kilometer డిస్టెన్స్ అండి. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే ఓన్లీ 1.5 kilometer అండి. మనకి బాజ్పల్లికి అయితే ఓన్లీ 4 kilometers అండి. మియాపూర్ కు వెళ్ళాలన్నా కుక్కడపల్లికి వెళ్ళాలన్నా 10 kilometer డిస్టెన్స్ ఉంటుంది. టెక్ మహీంద్రా క్యాంపస్ కూడా ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంది. అది చాలా పెద్ద క్యాంపస్, అందరూ తెలిసిన విషయమే. హైటెక్ సిటీకి అయితే 25 minutes వెళ్ళొచ్చు. అలాగే మనకి గచ్చిబౌలికి అయితే 35 minutes వెళ్ళొచ్చు అండి. మన పక్కనే అపర్ణ వాళ్ళది పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, ఇప్పుడు మీకు చూపించాను కదా, అది కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడ చాలా రేంజ్ పెరిగిపోతుందండి. ఇక స్కూల్స్ చూసుకున్నట్లయితే ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ అండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే బాజ్పల్లి క్రాస్ రోడ్ దగ్గర ఉందండి, అది అందరూ తెలిసిన విషయమే. దగ్గరలోనే రెడ్డి ల్యాబ్ ఉందండి, అందులో చాలా మంది వర్క్ చేస్తుంటారు. వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అండి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి. అలాగే ఇవే కాకుండా చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ అయితే దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పైన కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.